అంటే 'ఈగల్' అనే సినిమా చాలా హోప్స్. అంటే అప్పుడు రవితేజ గారు ఒక మాట అన్నారు. గుర్తుపెట్టుకోండి, కార్తీక్ ఘట్టంలోనే నీ పేరు టాప్ దర్శకుల జాబితాలో ఉంటుందని ఆ సినిమాకి చెప్తే ఇప్పుడు ఈరోజు అందరు దాన్ని పాయింట్ అవుట్ చేస్తున్నారు. యెస్, ఈరోజు కార్తీక్ ఘట్టంనేని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఏంటి సార్ ఎలా ఉంది? ఆయన ఆయన ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ. ఈగల్ బిఫోర్ నన్ను బిలీవ్ చేశారు, ఈగల్ తర్వాత బిలీవ్ చేశారు. మిరాయి రిలీజ్ అయ్యాకి 1 day బిఫోర్ కూడా నేను ఆయనతో మాట్లాడాను. అప్పుడు బిలీవ్ చేశారు, ఇప్పుడు బిలీవ్ చేశారు. ఆయన బిలీఫ్ ఎప్పుడూ మారలేదు. సో ఓన్లీ అలాంటి క్వాలిటీస్ ఓన్లీ కొందరికే ఉంటాయండి. సో ఆయన ఒక అరుదైన మనిషి నా జీవితంలో. సో రవి గారికి ఎప్పుడు నాకు స్పెషల్ స్పేస్ ఉంటుంది. నేను రవి గారితో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికైనా మంచి సినిమా చేసి 100% వీ విల్ మేక్ ఇట్ వర్క్. ఫోన్ చేశారా రవి గారు ఏమన్నా మీకు? రవి గారు ఎప్పుడూ నా వెల్విషరే. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్తో కథ చెప్పడం అనేది ఎంతవరకు ప్లస్ అయింది సార్ ప్రభాస్ గారు? 100% ప్లస్ అండి. సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ సార్. అది సినిమా లెవెల్ని అలా ఒక 3-4 స్టెప్స్ పైకి తీసుకెళ్ళిపోతాయి. సో అసలు చెప్తారా అనే ఒక సందేహం ఉండేది నాకు. బట్ ఎక్కడో ఫీలింగ్ ఏంటంటే ఆయన వెరీ హార్ట్ఫుల్ అని అందరూ చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడు ప్రభాస్ గారిని కలవలేదు ముందు. అందరూ హార్ట్ఫుల్ అంటారు కదా, అడిగేస్తే పోలేదు. ఆయన ఈజ్ బిగ్ హార్టెడ్ మ్యాన్ కదా, చెప్పేస్తారనే ఒక ఫీలింగే. అడిగిన వెంటనే ఆయన వెంటనే పంపించండి అన్నారు. మనం 2-3 సార్లు మళ్ళీ కరెక్ట్ కూడా చేసి పంపించాం. అయ్యో వేరేది కూడా కావాలని అది కూడా చెప్పి పంపించారు. దీని గురించి నేను ఒకటి చెప్పాలి. ఆ సోషల్ మీడియాలో ఇరిటేటింగ్ ఫెలోస్ కొందరు ఏ వాయిస్ అది ఇది అని రాస్తున్నారు. అంత ఇరిటేటింగ్ ఉంటుందంటే అంత పెద్ద స్టార్ వచ్చి మనకు వాయిస్ ఓవర్ చెప్పి ఏదో కథని ముందు తీసుకెళ్ళని చెప్తే వాట్ ఈస్ ద పాయింట్? అసలు ఎందుకు ఆ నెగటివ్ అన్నెసరీ థింగ్స్? సో హీ హస్ హ్యాపీలీ డన్ ఇట్. సార్ 'ఈగల్' అనే సినిమా ఎన్నో ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. అది అనుకున్న ఫలితం రాకపోవడంతో మీరు డిసప్పాయింట్ అయ్యారా? నుంచి కోలుకోవడానికి టైం పట్టిందా సార్? పట్టిందండి, 100% పట్టింది. ఎందుకంటే 'ఈగల్' ఎక్కడో దాంట్లో చాలా ఎలిమెంట్స్ పే అవుతాయి అనే గట్టి ఫీలింగ్తోనే చేసాం. రవి గారిని షూట్ చేసిన ప్రతి సీన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అండ్ రవి గారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన ఒక సటిల్ పర్ఫార్మెన్స్, ఆయన లుక్, అన్నిటి మీద చాలా టైం స్పెండ్ చేసాము. కొన్ని ఎపిసోడ్స్ని చాలా చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసాము కమర్షియల్ రెస్పాన్స్ కోసం. ఎందుకో మరి అది ఐ డోంట్ నో. ఇంక ఇప్పుడు దాన్ని డయాగ్నోస్ చేస్తే రకరకాలుగా అనిపిస్తుంటుంది. బట్ చేయడం అనవసరం అనిపించి మూవ్ ఆన్, వాట్ ఈస్ ద బెస్ట్ అని ఇటు వచ్చేసాం. ఆ టైంలో మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు గట్టిగా లేదు? ఫ్యామిలీ అండి, ఫస్ట్ ఫ్యామిలీ, దెన్ మై టీమ్. ఓకే, ఈ టైమ్స్లో ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అయిపోద్ది. దాంట్లోంచి బయటకు రావడానికి ఒక 1-2 months పట్టింది. లక్కీలీ ఈ సినిమాకి ఏమైందంటే ఇందులో 2-3 blocks బిఫోర్ షూట్ చేసాం. మీకు ఇంటర్వల్ తర్వాత వచ్చే సిద్ధక్షేత్రం బ్లాక్, ఒక 2-3 blocks బిఫోర్ 'ఈగల్' షూట్ చేసాం. సో ఆ బ్లాక్స్ చూసుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది, దీనికి సంబంధం లేదు. దాని మెటీరియల్ వేరు, దీని మెటీరియల్ వేరు, ఈ ఐడియా వేరు, ఆ ఐడియా వేరు. లెట్స్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఆ స్పేస్లోకి రావడానికి ఒక 1-2 months పట్టింది. అక్కడ నుంచి వెరీ స్ట్రైట్ ఇది. బట్ అది ఎప్పుడు ఏదో రూపంలోనో, నెగిటివ్ రూపంలోనో, మనుషుల రూపంలోనో, మనకు సినిమాకి సంబంధం లేని వాళ్ళ రూపంలోనో అది నా చుట్టూ ఏదో రకంగా వస్తూనే ఉండేది. వర్కౌట్ అవుతుందంట, కష్టం, ఇది వెరీ కామన్ థింగ్. అది ఇంకా దానికి ఆన్సర్ ఓన్లీ సినిమానే ఇవ్వగలదు, ఇచ్చిందని అనుకుంటున్నాను. రానా చివరిలో రానా కనిపించేసి గోల్డెన్ మ్యాన్ సార్, ఏంటి సీక్వెల్ ఎలా ఉండబోతుంది? అదే అందరూ రివీల్ చేస్తే ఇంకా పంచి ఉండదేమో. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా యాక్చువల్లీ. సో ఆల్కెమీ బుక్ నుంచి తీసుకొని చేసింది అది. సో అలాంటి ఒక ఆల్కెమిస్ట్ ఉంటే ఏంటి, అతనికి పురాణాలకి ఏంటి కనెక్షన్, ఇతిహాసాల్లో ఆయనకి ఏంటి కనెక్షన్ అనే దాంట్లోంచి తీసుకున్న ఐడియా అది. సో హోప్ఫుల్లీ జైత్రయాలో సార్ ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు టైం పట్టేస్తుందండి. సో రైటింగే 6 months to 1 year పట్టచ్చు, మళ్ళీ మేకింగ్ ఒక 2 years పట్టచ్చు, 3 years కూడా పట్టచ్చు. ఇట్ విల్ టేక్ 1-2 years. అయితే 2 years లోపు వస్తే చాలా క్విక్గా వచ్చినట్టే. ఓకే, ఐ జస్ట్ హోప్.
ఏం సార్ ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ కార్తీక్ భట్టం పాన్ ఇండియా హీరోలు మన ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఏం లేదండి నా దగ్గర ఉన్న ఒక ఓన్లీ ఐడియా చాలా మంది పాన్ ఇండియా హీరోలు రెడీగా ఉన్నారు. అది ఏం లేదన్న. ఎవరి కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి అసలు? అన్ని కథలు లేవన్నా, అవే 2 ఐడియాలే నావే. ఓకే, 2 ఐడియాలనే నీట్ గా వర్క్ చేసుకొని. ఎవరు చెప్పబోతున్నారండి? ఏమీ లేదండి ఇంకా యాజ్ ఆఫ్ నో, ఇంకా జస్ట్ ఐడియా స్టేజ్ లోనే ఉన్నాయి. అయితే తప్ప అవి ఒక ఫుల్ఫిల్డ్ ఫీలింగ్ రాదు. రైట్ అన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మిరాయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోయింది ఆల్రెడీ. సో మీ ఫ్యూచర్ లో మీరు చేసే ప్రతి సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్.